జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సమయాన్ని ఆదా చేసేందుకు, టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనికి కొనసాగింపుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవల యాన్యువల్ పాస్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ డిజిటల్ సేవలను ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు అమాయక వాహనదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో NHAI తాజాగా ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది. ఫాస్టాగ్ వార్షిక పాసుల విక్రయం పేరుతో చలామణి అవుతున్న నకిలీ వెబ్సైట్లు, అనధికారిక లింకుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులను కోరింది. ఈ మోసగాళ్లు అచ్చం అధికారిక పోర్టల్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్లను డిజైన్ చేస్తున్నారు. కేవలం వెబ్సైట్లను సృష్టించడమే కాకుండా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ను ఉపయోగించి ఎవరైనా గూగుల్లో ఫాస్టాగ్ పాస్ కోసం వెతికినప్పుడు ఈ నకిలీ సైట్లు మొదటి వరుసలో కనిపించేలా చేస్తున్నారు. వినియోగదారులు పొరపాటున ఈ సైట్లను ఓపెన్ చేస్తే అక్కడ మొబైల్ నెంబర్లు, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా సమాచారం వంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయమని కోరతారు. ఒకసారి ఆ వివరాలు నమోదు చేసి చెల్లింపులు చేస్తే ఆ సొమ్ము నేరుగా మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్తుందని, తద్వారా వ్యక్తిగత డేటా కూడా దుర్వినియోగం అవుతుందని NHAI స్పష్టం చేసింది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ల కొనుగోలుకు సంబంధించి NHAI స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పాసులు కేవలం అధికారిక రాజమార్గ యాత్ర మొబైల్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఈ సేవలను అందించేందుకు ఇతర ఏ వెబ్సైట్లకు లేదా ప్రైవేట్ ప్లాట్ఫామ్లకు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. వాట్సాప్, SMS ద్వారా వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఏదైనా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండడమే ఏకైక మార్గమని NHAI మరోసారి గుర్తు చేసింది.